పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. అందరికీ న్యూ మూన్ షలోమ్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. సంతోషంగా ఉన్న వారందరూ కూడా మరొక్కసారి పరమ తండ్రిని మహేపరుద్దాం. చేతులెత్తి పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. పరమ తండ్రి సన్నిధిలో మనం లేఖనం చదువుకుందాం. ఆ పరమ తండ్రి మరొక నెల పొడుపుదలను మనం ప్రవేశింపజేస్తూ వచ్చాడు. మనం చదువుకున్న లేఖన భాగము కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనము చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న సేవకుడు అన్న జనార్దన్ అన్న ప్రార్థన చేస్తాడు. తను మెసేజ్ అయిపోగానే తను వెళ్ళిపోతున్నాడు మండపేటకి మీటింగ్స్కి. రేపు అక్కడ వాక్యోపదేశం చేస్తాడు అన్న జనార్దన్ అన్న. 48వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. తర్వాత అన్న జనార్దన్ ప్రార్థన చేస్తాడు. మన ఎలోహిం పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవిస్తాం. జనార్దన్ అన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, యుగయుగములు సజీవుడమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఇదిగో నాయన ప్రతి నెల ఆరంభ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని గణపరచుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ కూటమికి ఇంతవరకు అధ్యక్షత వహించి మంచి వాతావరణం ఇచ్చి నీ బిడ్డలందరినీ క్షేమంగా నడిపించి అయ్యా మీరే ఇంతవరకు ఆరాధనలో ఘనత తెచ్చుకున్నారు. మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, గత మాసమంతా మమ్మల్ని కాచినారు, కాపాడినారు. రాబోయే మాసమంతా మీ చల్లని రెక్కల చాట్ల భద్రపరచమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అయ్యా ఇజ్రాయెలు కాపాడువాడు కొనుకడు నిద్రపడిన వాగ్దానం చేత పట్టుకొని మీరెక్కడైనా ఆశ్రయం కోరి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ మాట వింటే మేము బ్రతుకుతాము. మీ మాటలో జీవం ఉంది నాయన. మీ మాటలో స్వస్థత ఉంది తండ్రి. మీ మాటలో దీవెన ఆశీర్వాదములు దాగి ఉన్నాయి నాయన. నీ సేవకుడైన దయాకర్ బ్రదర్ను మరుగుపరుచుకొని తనను ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని అభిషేకించుకొని మీ బూరగా, మీ సాధనముగా, మీ పనిముట్టుగా తన ముఖాంతరంలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని హెచ్చరించమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని ఓదార్చమని, మమ్మల్ని స్వస్థపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగము మనందరికీ ఇది చాలా సుపరిచితమే. మన ఎలోహిం పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. చూడండి, ఆ పరమ తండ్రి ఆయన పట్టణము, ఆ యెరూషలేము పట్టణము గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు అన్న కూడా యెరూషలేము గురించి చెప్పాడు. పరమ తండ్రి కూడా అదే టాపిక్ మీద సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు యెరూషలేము గురించి మనం ధ్యానించుకుందాం. ఆ పట్టణము గురించి, ఆ యెరూషలేము యొక్క స్థితిగతుల గురించి, ఏ విధంగా ఆ పట్టణంను పరమ తండ్రి హెచ్చుగా చేయబోతున్నాడో, ఏ విధంగా హెచ్చించబోతున్నాడో, పరమ తండ్రి యెరూషలేమును ఏ విధంగా చేయబోతున్నాడో కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. ఎందుకంటే మనమందరము కూడా మన గమ్యము, మన గురి ఆ పట్టణంలో ప్రవేశించాలని జీవవృక్షములకు హక్కుగాలవారై ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయములో 22వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనములో జీవవృక్షమునకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. చూడండి, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. చూడండి, ఏ పట్టణములోనికి? ఆ మహారాజు పట్టణములోనికి. మన గురి, మన గమ్యము, మనం చేరవలసిన ప్రదేశం ఏంటి అంటే ఆ మహారాజు పట్టణము, ఆ సియోను అను ఆ పురమునకు మనం చేరుకోవాలి. దాని కొరకై సిద్ధపడుతుంది వధువు. కాబట్టి అందుకే ఇక్కడ రాసి వస్తున్నాడు, జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను
తమ వస్త్రం ఉద్దుకున్న వారు ధన్యులు. కాబట్టి ఆ పట్టణమే యెరూషలేము పట్టణము. అది మహారాజు పట్టణము, అది ఎలోహిం ఏర్పరచుకున్న పట్టణము. కాబట్టి ఆ పట్టణం గురించి మనం ధ్యానిస్తాం. ఎందుకంటే మనం ఆ పట్టణంలోనికి ప్రవేశించే వారముగా మనం ఉండడానికి కొరకు ఆ పరమ తండ్రి మనల్ని ఏ విధంగా సిద్ధపరచాలనుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటే మనల్ని ఆయన ఆ పట్టణంలోకి మనల్ని ప్రవేశింపజేస్తాడు. ఎందుకంటే ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. చూడండి, కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క గమ్యము, గురి ఆ పట్టణంలోకి నేను ఎంటర్ కావాలి, ఆ పట్టణం యొక్క గుమ్మముల గుండా నేను ఎంటర్ కావాలి. కాబట్టి ఆ పట్టణానికి ఎన్ని గుమ్మములు ఉన్నాయి, ఆ పట్టణము యొక్క స్థితిగతులు ఏంటి అనేది కూడా మనం లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. ముఖ్యంగా ఆ పరమ తండ్రి ఈ యొక్క పట్టణాన్ని ఏ విధంగా చేయబోతున్నాడు, ఏ విధంగా ఉంచబోతున్నాడు. ఎందుకంటే ఆయన పేరు పెట్టబడిన పట్టణము యెరూషలేము, యా నుండి సమాధానం పొందిన పట్టణము. కాబట్టి ఈ పట్టణము తట్టు తిరిగి అన్యజనులు కూడా ప్రార్థన చేస్తే వారి ప్రార్థన వింటానని పరమ తండ్రి అలనాడు సొలొమోను రాజు చేసిన ప్రార్థనను పరమ తండ్రి స్థిరపరుస్తాడు. కాబట్టి అట్టి ఆయన పేరు పెట్టబడిన ఆ పట్టణమునకు, ఆయన కనుదృష్టించబడిన ఆ పట్టణమునకు ఆయన యొక్క నేత్రములు రేయింబగలు ఆ పట్టణం మీద ఉంచబడిన ఆ పట్టణమునకు ఆయన ఏం చేయబోతున్నాడు అనేది మనందరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథంలో ఆయన పరమ తండ్రి ఒక పట్టణాన్ని ఆయన గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ పట్టణం గురించి 60వ అధ్యాయంలోకి వెళదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, 60వ అధ్యాయంలో పరమ తండ్రి ఆ పట్టణం గురించి ఆయన ఏమంటున్నాడో ఒకసారి మనం చూసుకుందాం. 14వ వచనం ఒకసారి చదువుకుందాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ ఎలోహిం సియోననియు నీకు పేరు పెట్టెదరు. చూడండి, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. పరమ తండ్రి సియోనును గురించి, యెరూషలేము గురించి ఆయన ఈ అధ్యాయమును ప్రవక్త అయిన యెషయా ద్వారా రాయించి పెడుతూ వచ్చాడు. ఈ యొక్క యెరూషలేము గురించి మనము దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని గొప్పతనాన్ని మనము చూడాలి లేఖనాల్లో అంటే యెషయా గ్రంథంలోకి వెళ్ళాల్సిందే. అందులో స్పష్టంగా 60వ అధ్యాయములకు వెళ్ళవలసిందే. కాబట్టి 60వ అధ్యాయం అంతా కూడా యెరూషలేము గురించి వచ్చాడు పరమ తండ్రి. కాబట్టి ఆ యెరూషలేము యొక్క గొప్పతనాన్ని ఒకసారి మనము మనోనేత్రముతో చూడాలి అంటే, ఆ గొప్పతనాన్ని మనం చూడాలి అంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలోకి వెళితే ఆయన రాస్తూ వస్తుంటాడు. ఇక్కడ ఒక చక్కటి మాట రాసి వస్తున్నాడు. నిన్ను బాధించిన వారందరూ, చూడండి, నిన్ను బాధించిన వారి సంతాన వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడెదరు. కాబట్టి ఇప్పుడు యెరూషలేమును ఎవరైతే తృణీకరిస్తున్నారో, యెరూషలేమును ఎవరైతే బాధిస్తున్నారో, యెరూషలేమును ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారందరూ కూడా ఒక దినమున అదే యెరూషలేమునకు వచ్చి సాగిలపడబోతున్నారు. సుమా, అదే యెరూషలేములో ఆ యొక్క సింహాసనాసనుడైన యెహోవా ఎదుట సాగిలపడబోతున్నారు. ఎందుకంటే ఆయన ఆ పట్టణాన్ని అంత గొప్పదిగా చేయబోతున్నాడు. కాబట్టి ఎందుకు, దేనిని బట్టి అంటే ఆయన తన నామమును బట్టి. 9వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 9వ వచనంలో నీ ఎలోహిమైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇజ్రాయేలు పరిశుద్ధ ఎలోహిం నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. చూడండి, ఆయన నామమును బట్టి. ఎందుకంటే ఆ పట్టణమునకు ఆయన పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టబడిన ఆ పట్టణమును ఆయన దృష్టిస్తున్నాడు కాబట్టి, ఆ పట్టణమును ఆయన లక్ష్య పెడుతున్నాడు కాబట్టి, ఆ పట్టణములో ఆయన యొక్క ప్రజలు, ఆయన భక్తులు ఆయన నామాన్ని స్మరిస్తున్నారు కాబట్టి, ఆ నామమును బట్టి ఆయన నీ ఎలోహిమని నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున. కాబట్టి ఒక వ్యక్తిని గురిస్తూ పోలుస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ ఇదంతా కూడా యెరూషలేమును గురించి. కాబట్టి యెరూషలేమా,
ఇక చూడు నిన్ను శృంగారించబోతున్నాను, నేను నిన్ను ఈ విధంగా గొప్ప చేయబోతున్నాను. ఇజ్రాయేలు పరిశుద్ధ ఎలోహిం నామని బట్టి దూరము నుండి నీ కుమారులు తమ వెండి బంగారం తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి. చూడండి, అదే మాదిరిగా ఆ యెరూషలేము యొక్క ప్రాకారములను చూడండి. 10వ వచనం అంటున్నాడు, అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేదురు. అన్యులు వచ్చి యెరూషలేము ప్రాకారములను కట్టబోతున్నారు. కాబట్టి ఆయన ఆ మందిరమును ఆయన శృంగారించబోతున్నాడు, ఆ పట్టణమును ఆయన శృంగారించబోతున్నాడు. కాబట్టి అందుకే యెరూషలేమును గురించి ఆయన చేసిన వాగ్దానమును ఆయన నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే ఆ యెరూషలేమునకు తన బిడ్డలను ఆయన ఏ విధంగా తీసుకుని రాబోతున్నాడంటే మేఘముల ఎగి గువ్వల వలె గుళ్ళకు ఎగిసి వచ్చి వీరెవరు. కాబట్టి మేఘము వలె గువ్వల వలె ఎగిరి రాబోతున్నారు ఆయన బిడ్డలందరూ కూడా ఆ పట్టణమునకు రాబోతున్నారు. కాబట్టి ఆ పట్టణంలో వారిని ఆయన నివాసము చేయబోతున్నాడు. కాబట్టి అందుకే ఆ పట్టణం గురించి ఆయన తన ప్రవక్తల ప్రతి ప్రవక్త నోట పలికిస్తూ వచ్చాడు. ప్రతి ప్రవక్త నోట యెరూషలేము గురించి ప్రవచిస్తూ వస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే యెరూషలేము గురించి ఆయన చక్కటి మాట రాస్తూ వస్తున్నాడు. ఏంటంటే 15వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 60వ అధ్యాయం 15వ వచనములో నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు. చాలా చాలా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా, ఓ యెరూషలేమా నేను శాశ్వతమైన అంటే శాశ్వతముగా ఉండే ఒక శోభాతిశయమైన పట్టణముగా పరమ తండ్రి ఆయనను ఉంచబోతున్నాడు సుమా. బహుతరములకు అంటే కొన్ని వేల తరాలకు కూడా దాన్ని పరమ తండ్రి యెరూషలేమును ఏ విధంగా చేయబోతున్నాడు అంటే సంతోష కారణముగా చేయబోతున్నాడు సుమా. ఎందుకంటే అందులో పరిశుద్ధుల పాదములు సంచరించాయి, నీతిమంతుల యొక్క పాదములు ఆ పట్టణంలో సంచరించాయి. నీతిమంతుడైన యెహోవా ఆ పట్టణంలో సంచరిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పట్టణమును ఆయన గొప్ప చేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నా పాదస్థలమును నేను మహిమపరిచేదను. ఆయన పాదస్థలముగా యెరూషలేమును ఉంచాడు. కాబట్టి ఆ యెరూషలేమును ఆయన ఏం చేయబోతున్నాడంటే మహిమపరచబోతున్నాడు. కాబట్టి దాని శాశ్వతమైన శోభాతిశయముగా. అందుకే యెరూషలేమా యెరూషలేమా నిన్ను మేము మరచిపోము. యెరూషలేమా యెరూషలేమా నిన్ను మేము మరచిపోము. యెరూషలేమా 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 నిన్ను మేము మరచిపోము. యెరూషలేమా యెరూషలేమా నిన్ను మేము ప్రేమించెదము. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి యెరూషలేము గురించి పరమతని ఎందుకొరకు మనకు పరమతని ఉపదేశింపజేస్తున్నా అంటే యెరూషలేమును మనము మర్చిపోకుండాకై, యెరూషలేము గురించి మనము ప్రార్థించుటకై, యెరూషలేము క్షేమం గురించి మనము ప్రార్థించుటకై. కాబట్టి అందుకే ఆయన యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచుతున్నాడు. యెరూషలేము ప్రాకారముల మీద కావలి వారిని ఉంచి ఆయన ఏం చెబుతున్నాడంటే యెరూషలేము గురించి మీరు నిరంతరము ప్రార్థన చేయండి. యెరూషలేమును పరమ తండ్రి గొప్పగా చేయబోతున్నాడని, యెరూషలేమును శాశ్వతమైన శోభాతిశయముగా చేయబోతున్నాడని, యెరూషలేమును గొప్పగా ఉంచబోతున్నాడని, యెరూషలేము గురించి ఏం చేయబోతున్నాడట, యెరూషలేము జ్ఞాపకర్తలారా యెరూషలేమును గురించి నిరంతరం జ్ఞాపకం చేయండి యెహోవాకు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యెషయా 62:6లో యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచినాను, రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. చూడండి, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచినాను.
కావలి వారు ఏం చేస్తుంటారు? రే అయినా పగలైనా వారు ఏమాత్రము కునుకుపాటు పడకుండా నిరంతరము ఆ సృష్టికర్తని యెహోవాకు ప్రార్థన చేస్తుంటారు. యెరూషలేము ప్రాకారంలో కట్టబడడానికి, యెరూషలేములో ఉన్న మందిరము నిర్మించబడడానికి కొరకు, యెరూషలేమును ఆ పరమతండ్రి శృంగారించబోతున్న ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యెరూషలేమును పరమతండ్రి ఆయన తన యొక్క పట్టణముగా మార్చుకొని అక్కడ ఆయన సింహాసనుడిగా ఉండి ఆయన ఏలబోతున్నాడని దాని గురించి ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడా గుర్తు చేసుకుంటూ యెరూషలేము గురించి వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అందుకే యెరూషలేమును చూసి వచ్చిన వారు యెరూషలేము గురించి మనం నెట్లో చూసినా ఎక్కడ చూసినా యెరూషలేములో ఆ మందిరములో ఆ యొక్క దావీదు సమాధి దగ్గర నిరంతరము అక్కడ ప్రార్థన చేస్తూ వస్తుంటుంటారు. నిరంతరం ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే వారు రే అయినా పగలైనా వారు విశ్రమించకూడదు, అది లేఖనము. కాబట్టి మనం ఏం చేయాలి? మనము కూడా యెరూషలేము ప్రాకారముల గురించి, యెరూషలేము యొక్క పట్టణము గురించి, యెరూషలేము మందిరమును పరమతండ్రి ఆయన శృంగారించబోతున్న ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయబద్దలమైనాము. కాబట్టి అందుకే 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, 7వ వచనంలో యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగచేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి, తన దక్షిణహస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసెను. చూడండి యెరూషలేము యొక్క పట్టణం ప్రసిద్ధి కలగచేయ వరకు, లోకమంతటా తన ప్రసిద్ధి కలగచేయ వరకు ఏం చేయాలట? విశ్రమించకుండా ప్రార్థనలు చేస్తూ ఉండాలట. యెహోవా జ్ఞాపకర్తలారా. కాబట్టి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. యెరూషలేము గురించి మనం ప్రార్థన చేస్తే మనకేంటి అయ్యా అంటే, యెరూషలేము క్షేమంగా ఉంటేనే మనము క్షేమంగా ఉంటాం. యెరూషలేము ప్రాకారముల గురించి, యెరూషలేములో నెమ్మది కలుగునుగా కానీ మనం ప్రార్థన చేస్తే మనకు నెమ్మదినిస్తాడు. కాబట్టి యెహోవా జ్ఞాపకర్తలారా, ఆ యెరూషలేము గురించి నిరంతరం ఆయనకు జ్ఞాపకం చేయండి. ఆయన జ్ఞాపకం చేయండి. ఆయన జ్ఞాపకం ఉండదా? జ్ఞాపకం ఉంటుంది, కానీ అది మీ బాధ్యత, అది మీ పని. రే అయినా పగలైన వారు విశ్రమించరు. కాబట్టి యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలిగించే వరకు మీరు విశ్రమింపకుడి, ఆయన విశ్రమింపనీయకుడి. చూడండి, మన బాధ్యత ఏంటి అంటే, మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే, మనము ఆ యెరూషలేము స్థాపించబడేంత వరకు, యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి మీ గుమ్మాలలో, మీ గృహాలలో క్షేమం కలగాలి అంటే, యెరూషలేము యొక్క క్షేమమే మీ క్షేమమని మీరు భావిస్తే మీరు ప్రార్థన చేస్తారు. కాబట్టి నేటి దిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి అందుకే ఆ యెరూషలేమును పరమతండ్రి స్థాపించేంత వరకు, ఏ విధంగా స్థాపించే వరకు? శాశ్వతమైన శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా దాన్ని పరమతండ్రి స్థాపించేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే, మనము బ్రతికున్నంత కాలము ప్రార్థన యాచనలు సమర్పిస్తూ ఆ యెరూషలేము గురించి మనం ప్రార్థన చేస్తుండాలి సుమా. ఎందుకంటే యెరూషలేములో నుంచి పరమతండ్రి ఏం చేయబోతున్నాడు? యెరూషలేములో నుంచి పరమతండ్రి ఏం చేయబోతున్నాడు? ఆయన ఆ సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. అక్కడి నుంచి ఆయన రాజ్య పరిపాలన చేయడమే కాదు, అక్కడి నుంచి ఆయన ఏం చేయబోతున్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తూ వస్తుంటున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యములు అనుభవించినట్లు ఒడ్డు మీద పొల్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాని రాజెత్తును. మీరు చంకను ఎత్తుకొనబడి మోకాళ్ళ మీద ఆడింపబడదు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములో నుంచి ఆదరణ, యెరూషలేములో నుంచి ధైర్యము, యెరూషలేములో నుంచి ఒక బలము, యెరూషలేములో నుంచి ఒక నమ్మకము, యెరూషలేములో నుంచి వాక్కు అక్కడ నుంచి బయలుదేరబోతుంది సుమా. కాబట్టి దాని కొరకు, యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క ఆ మందిరములో నుంచి ఆయన యొక్క వాక్కు బయలుదేరబోతుంది. ఆయన నీతి అక్కడి నుంచి ప్రకటించబడబోతుంది. ఆయన యొక్క రాజ్య సంస్థాపన అక్కడి నుంచి జరిగించబోతున్నాడు ఆయన.
కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంటే, అయ్యా జనముల ఐశ్వర్యములు ఒడ్డు మీద పొలిపారు జల ప్రవాహములే నీ మీ యొద్దకు దాని రాజ్యతను, జనముల ఐశ్వర్యమును మనం అనుభవించడానికి కొరకు, జనముల యొక్క సకల ఐశ్వర్యము, సకల యొక్క ఐశ్వర్యమంతా కూడా అక్కడికి తీసుకొని రాబడబోతుంది సుమా. జనులు ఎంత ఈ లోకంలో ఎంత ఐశ్వర్యం సంపాదించినా ఆ ఐశ్వర్యం అంతా ఎక్కడి కొరకే? యెరూషలేము యొక్క మందిరంలో ఉండడానికి కొరకు, యెరూషలేము మందిరంలో ఉండడానికి కొరకు అక్కడికి తీసుకొని రాబడబోతుంది సుమా, జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించినట్లు. కాబట్టి చూడండి పరమ తండ్రి అక్కడి నుంచి సమాధానము, అక్కడి నుంచి ఆదరణ. కాబట్టి ఆదరణ లేక ఉన్నవారులారా, మీరు ఎక్కడ ఆదరింపబడతారు? యెరూషలేములోనే. ఆ యెరూషలేములో ఆదరణ మీకు కలగాలి అంటే, ఆయన సన్నిధిలో నుంచి ఆదరణ మీరు పొందుకోవాలి అంటే యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ దినమున మనము ఆయన సన్నిధిలో నుంచి ఈ వాక్కును మనం వింటున్నాం, ఈ యొక్క నామం తెలుసుకున్నాం, ఈ సర్వసత్యం తెలుసుకున్నామంటే అక్కడి నుంచి బయలుదేరినైనాక నీతి వాక్యము ఆయన నామము అక్కడి నుంచే బయలుదేరించుమా. ఆ భూమధ్య స్థలంలో నుంచి బయలుదేరిన ఆ వాక్కు ఈ దినమున మనము పొందుకున్నాము. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే ఆ యొక్క మందిరములో, ఆయన మందిరములో గొప్ప సంతోషం ఉంచబోతున్నాడు పరమ తండ్రి. అయితే ఆ యొక్క యెరూషలేమును పరమ తండ్రి ఇప్పుడు ఏ విధంగా ఉంచుతున్నాడు, ఏ విధంగా ఉంచబోతున్నాడు? జకర్యా గ్రంథంలో కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఈ లోకమంతా కూడా విస్మయం పొందుతుంది. ఎందుకు యెరూషలేమును చూసి? ఎందుకు అంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ వస్తుంటున్నాడు. జకర్యా ప్రవక్త ద్వారా పరమ తండ్రి మాట్లాడుతున్న మాట 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట, నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దాన్ని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. చూడండి, యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. యెరూషలేము చుట్టుపక్కల ఉన్న జనులందరూ కూడా యెరూషలేమును చూడగానే వారికి ఒక రకమైన భయం కలుగుతుంది. అదొక రకమైన మనకు ఒక చూడండి ఒక మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను అంటున్నాడు. చూడండి, సమస్త చుట్టుపక్కల దేశాలు కానీ సమస్త దేశాలు కానీ యెరూషలేము చూడగానే, యెరూషలేము మాట వినగానే, యెరూషలేములో ఉన్న మందిరం గురించి ప్రకటింపబడగానే వార్త ఒక కదలిక వస్తుంది. ఏంటి అంటే యెరూషలేమును ఆయన ఏర్పరచుకున్నాడు సుమా. యెరూషలేమును ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. యెరూషలేమును ఆయన గొప్పదిగా చేయబోతున్నాడు. కాబట్టి ఆ యెరూషలేమును మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ యెరూషలేమే అందరికీ కావాలి. ఆ యెరూషలేము యొక్క ఆ భూమి అందరికీ కావాలి. చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా అదే భూమి కావాలి. ఇజ్రాయెల్కు అదే భూమి కావాలి. ఎందుకంటే వాగ్దాత దేశం అది వాగ్దాత పట్టణము. పరమ తండ్రి ఆ యొక్క దేశం గురించి, ఆ ప్రదేశం గురించి అనేకమైన ప్రవచనాలు. అందుకే దాన్ని ఏం చేస్తూ వచ్చానంటే మత్తు పుట్టించు పాత్రగా నేను చేయబోచున్నాను. కాబట్టి ఇప్పుడు యెరూషలేము గురించే యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే చుట్టుపక్కల దేశాలు ఆ దేశంలో మేము దాన్ని ఆక్రమించుకోవాలి, మేము దాన్ని స్వాధీనపరచుకోవాలి, మేము దాన్ని పొందుకోవాలి. కాబట్టి కానీ పరమ తండ్రి అది ఎవరికి వాగ్దానం చేస్తూ వచ్చాడు? ఇజ్రాయేల్ సంతతికి యూదా ప్రజలకు పరమ తండ్రి దాన్ని ఇవ్వబోతున్నాడు సుమా. అందుకే పరమ తండ్రి వారిని గురించి ఆ మాట పలికిస్తూ వచ్చాడు. మనకి ఈ నెల క్యాలెండర్లో రాయిస్తున్న మాట పైన ఒక మాట రాస్తూ వచ్చాడు పరమ తండ్రి. ఆ మాట ద్వారా ఈ ఉపదేశం తీసుకుని సెలవిస్తూ వచ్చాడు. యెరూషలేమును గురించి, యెరూషలేము వాసుల గురించి, యెరూషలేము పట్టణం గురించి పరమ తండ్రి ఏం చేయబోతున్నాడు అంటే యెరూషలేము వాసులకు 12వ అధ్యాయం 8వ వచనం, జకర్యా 12:8వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు ఎలోహిం వంటి వారిగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారిగాను ఉందురు. చూడండి, ఆ
ఆ యొక్క రాకడ సమయమున పరమతండ్రి యెరూషలేమును గొప్పదిగా చేయబోతున్నప్పుడు, యెరూషలేము గురించి చుట్టుపక్కల దేశాలని యుద్ధములకు వచ్చినప్పుడు, యుద్ధము గొప్పదిగా చేయబోతున్నప్పుడు, అప్పుడు పరమతండ్రి వారి పక్షమున ఉండి వారి పక్షం యుద్ధం చేయబోతున్నప్పుడు అందులో ఉన్న ఆ పట్టణం యొక్క వాసులను పరమతండ్రి ఉంచబోతున్నాడట. శక్తిహీనులను దావీదు వంటి వారిగా. చూడండి, దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ఒక్కడే గొల్యాతును చంపుతూ వచ్చాడు. ఒక్కడే ఎంతో బలాఢ్యుడైన పరాక్రమశాలుడైన గొల్యాతును చంపి అతని తలను చేతపట్టుకొని వస్తుంటున్నాడు. శక్తిహీనులు దావీదు వంటి వారుగాను. దావీదు వంటి వారు ఏ విధంగా ఉండబోతున్నారట? ఎలోహిం వంటి వారుగాను, జనులకి సమస్త జనుల దృష్టికి ఎలోహిం దూతలుగాను కనబడబోతున్నారు. సుమా పరమ తండ్రికి స్తోత్రం. శేషించబడిన ఇజ్రాయేలు జనాంగము ఏ విధంగా ఉండబడబోతున్నారంటే ఎలోహిం దూతలుగా కనబడబోతున్నారు సమస్త భూజనులకు. సుమా పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. ఎందుకు అంటే పరమ తండ్రిని వారు నమ్ముకున్న విధానం బట్టి, పరమ తండ్రిని వారు విశ్వసించిన విధానం బట్టి, పరమ తండ్రిని ఆశ్రయించిన విధానం బట్టి, పరమ తండ్రిని వారు వేడుకున్న విధానం బట్టి, పరమ తండ్రి వైపు వారు తిరిగిన విధానం బట్టి మరొక మాట అంటారట. ఈ దినమున 5వ వచనంలో ఒక మాట అంటున్నారు. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ ఎలోహిమైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున, ఆ రెండవ రాకడ దినమున, ఆయన భూమి మీద కాలు మోపే దినమున ఇజ్రాయేల్ జనులందరూ కూడా, ఆ పట్టణ వాసులందరూ కూడా, యెరూషలేము అధికారులందరూ కూడా ఏం చేయబోతున్నారు? ఏ మాట అనబోతున్నారట? మేము యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది అని తమ హృదయాలలో అందుకొందురు. పరమ తండ్రికి స్తోత్రం. ఈ దినమున నీవు కూడా యెహోవాను నమ్ముకున్నట్టే, యెహోవాను ఆశ్రయిస్తే, యెహోవా సన్నిధిని చూస్తే, యెహోవా వైపు తిరిగితే, యెహోవా సన్నిధిలో చేరి ఇజ్రాయేలుల వలె భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించి ఆయన నమ్ముకునడం వల్ల నీవు కూడా ఆ దినమున నీవు కూడా ఏం పొందుకుంటావు? బలాన్ని పొందుకుంటావు. బలాన్ని పొందుకొని నీవు కూడా ఒక బలవంతమైన పాత్రగా, ఒక బలాఢ్యుడిగా నీవు ఉంటావు. శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు వంటి వారు ఎలోహిం వంటి వారుగాను, సమస్త జనులకు ఎలోహిం దూతలుగాను కనబడబోతున్నారు. సుమా యెరూషలేము వాసులను పరమ తండ్రి ఆ విధంగా ఉంచబోతున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి భూమి మీద వస్తున్న సమస్త జనులందరూ కూడా యెరూషలేమును అక్కడ వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారికి పరమ తండ్రి ఏం చేయబోతున్నట? ఈ వెర్రి కలగచ్చేయబోతున్నట్టు 4వ వచనం చూడండి. 3వ వచనం చివరి వచనం చదివితే, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును. యూదావారి మీద నా దృష్టించి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలగజేతును. పరమ తండ్రికి స్తోత్రం. భూజనులందరూ కూడా, భూరాజులందరూ కూడా, సమస్త భూమి మీద ఉన్న దేశములన్నీ కూడా యెరూషలేముకు వ్యతిరేకంగా నిలబడబోతున్నాయి. యెరూషలేముకు వ్యతిరేకంగా యుద్ధము చేయబోతున్నాయి. యెరూషలేముకు వ్యతిరేకముగా యెరూషలేము ప్రాకారముల మీద ముట్టడి వేయబోతున్నాయి. కానీ యెరూషలేము ప్రాకారముల మీద ఆ కావలి వారి వంటి ప్రార్థిస్తున్న విధానం బట్టి, ఆ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతున్న విధానం బట్టి ఈ భూజనులకందరికున్న ఆ యొక్క ఆయుధముల కంటే శ్రేష్టమైన, బలమైన, గొప్ప ఆయుధము ప్రార్థన అనే ఆయుధముతో వారు నిలబడుతున్నారు. కాబట్టి యెహోవా వారి పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి పరమతండ్రి ఏం చేస్తున్నాడంట? చూడండి అక్కడ చక్కని మాట. ఆ విధంగా యూదావారి మీద నా దృష్టించి జనముల గుర్రములన్నిటినీ అంధత్వం కలగ చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్న జనములందరూ ఏ గుర్రముల మీద, ఏ రాకెట్ల మీద, ఏ రాడార్ల మీద, ఏ విధమైన యుద్ధ విమానాల మీద వచ్చినా వాటన్నిటిని కూడా అంధత్వం కలగజేసి పరమతండ్రి వాటన్నిటిని కూడా తిప్పివేయబోతున్నాడు. వారికి వెర్రి పుట్టించబోతున్నాడు. వారికి ఆలోచన అందరి విధానంలో పరమతండ్రి వాటన్నిటిని పడగొట్టి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా తిరుగుతాయట? ఏంటి మేము ఇంత టార్గెట్ పెట్టి ఇన్ని విధంగా చేసి మేము ఇన్ని రాడార్లు పంపినా, ఇన్ని యుద్ధ విమానాలు పంపినా ఏదిని వారిని తాకట్లేదు అని వారి యొక్క వెర్రి పుట్టిస్తాడట. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి యెరూషలేమును పరమతండ్రి ఎంత గొప్పదిగా, ఎంత ఉన్నతంగా ఉంచబోతున్నాడో చూడండి. కాబట్టి అంత గొప్ప పట్టణమైన యెరూషలేము పట్టణము గురించి ధ్యానిస్తుంటుంటే, యెరూషలేము పట్టణము ఇప్పుడున్న యుద్ధం గురించి, రాబోతున్న ఆ స్థితిని గురించి
కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటే యెరూషలేము మీద జాలి వేస్తుంది, దయ వేస్తుంది. చుట్టుపక్కల దేశాలు ఎందుకు అంత కవ్వింపు చర్యలు, ఎందుకు యుద్ధము, ఎందుకు అంటే అవన్నీ కూడా ప్రవచనాల ప్రకారం, వాక్య ప్రకారం జరగవలసిందే. ఇంకా 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 జరగవలసింది అనేకం ఉన్నది. కానీ వారి పక్షమున పరమతని యుద్ధం చేయబోతున్నాడు. యూదా జనులందరి మీదని, యూదా ప్రజలందరి మీద ఆయన యొక్క ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు వారు ఆయన తట్టు చూడబోతున్నారు, వారు ఆయనను వేడుకోబోతున్నారు, వారు రొమ్ము కొట్టుకోబోతున్నారు, వారు ఏడవబోతున్నారు, వారు అంగలార్చబోతున్నారు. వారికి ఒక దినమున రక్షణ పరమతండ్రి నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి వారిని ఎవరు నిర్లక్ష్యము చేయకూడదు, వారిని ఎవరు చులకనగా మాట్లాడకూడదు, వారి గురించి ఎవరు తక్కువ అంచనా వేయకూడదు సుమా. ఇవన్నీ లేఖనాలను పరమతని నెరవేర్చబోతున్నాడు సుమా. కాబట్టి అట్టి విధంగా యెరూషలేము గురించి పరమతని నెరవేర్చబోతున్న ఆ మాటల గురించి ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఈ విధంగా యెరూషలేమును నేను గొప్పదిగా చేయబోతున్నాను. ఆ దినమున 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయి రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయి రీతిగా ఆయనే యుద్ధము చేయబోతున్నాడు. అన్యజనులతో. కాబట్టి భూమి మీద జనులందరినీ కూడా యెరూషలేముకు వ్యతిరేకంగా వారు లేపబడిపోతున్నారు, వారు లేస్తున్నారు, యెరూషలేముకు వ్యతిరేకంగా వస్తున్నారు. కానీ యెరూషలేమును ఆయన కాపాడడానికి కొరకు, యెరూషలేమును ఆయన శృంగారించుకోవడానికి కొరకు, యెరూషలేమును తనకిష్టకరమైన వధువుగా సిద్ధపరచుకోవడానికి కొరకు ఆయన ఏం చేయబోతున్నాడంటే యుద్ధ రీతిగా ఆయన యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి అందుకే ఈ పరమతని సన్నిధిలో ఆ యెరూషలేము ప్రాకారములలో కావలి వారిని నియమించున్నాడు. కాబట్టి అక్కడే కాదు కావలి వారు, ఈ మందిరములో కూడా, ఈ చిన్న మందలో కూడా యెరూషలేమా యెరూషలేమా అని ప్రార్థించే కావలి వారు ఉన్నారని పరమతని స్తుతిద్దాం. పరమతండ్రి నీకు స్తోత్రం, పరమతండ్రి నీకు స్తోత్రం. ఏ విధంగా రేయైనను పగలైనను విశ్రమించకుండా కనీసము వేకుజామున లేచైనా ప్రార్థన చేస్తే, ఆహా మహాపట్టణమైన ఆ సియోను పురము గురించి, ఆ మహారాజు పట్టణం గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితము ఒక దినమున నువ్వు చూస్తావు సుమా. కాబట్టి ఈ దినమున నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు? ప్రార్థిస్తే యెహోవా మేము నమ్ముకున్నాము కాబట్టి యెహోవా మాకు బలము కలుగజేస్తున్నాడని ఒక దినమున నువ్వు అనుకోబోతున్నావు యెరూషలేము వాసుల వలె. కాబట్టి పరమతండ్రి నిన్ను కూడా ఒక గొప్ప బలమైన జనాంగముగా ఉంచబోతున్నాడు. కాబట్టి అందులోని జనులు ఒకరు 1000 మందిని తరవబోతున్నారు, 10 మంది 10,000 మందిని తరవబోతున్నారు సుమా. కాబట్టి అట్టి విధమైన జనాంగముగా పరమతండ్రి ఆ జనాంను నిలబెట్టబోతున్నాడు. వారిని గురించి పరమతండ్రి ఆ విధంగా మాట్లాడుతుంటే పరమతండ్రి సన్నిధిలో ఈ దిన యెరూషలేము వాసుల గురించి చాలా చులకనగా, చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ యెరూషలేమునకు మనం వెళ్ళబోతున్నాం సుమా. యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. యెషయా గ్రంథంలో 52వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. నువ్వు యెరూషలేమునకు అడుగు పెట్టాలి అంటే, యెరూషలేములో నువ్వు అడుగు పెట్టాలంటే ఒక మాట రాస్తూ వస్తుంటాడు. 52వ అధ్యాయము 1వ వచనములో, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము. చాలా అండి, చూడండి ఏమంటున్నాడు. సియోను లెమ్ము. ఓ సియోను అనగా ఓ ఆయన యొక్క రక్తంతో కడగబడిన సంగమా, లెమ్ము. దేని కొరకు? నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రము ధరించుకొనుము. కాబట్టి ఇప్పుడైనా ఓ సంగమా, యాషోమిస్స రక్తంతో కడగబడిన సంగమా, ఆ యొక్క పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడు. ఆ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ఎంట్రీ కొరకు, ప్రవేశము కొరకు నీ సుందర వస్త్రము ధరించుకొనుము. ఎందుకంటే జీవవృక్షం గలవారై ఆ గుమ్మముల గుండా, పట్టణం గుమ్మల గుండా
వెళ్ళడానికి కొరకు నువ్వేం చేసుకోవాలి? నీ వస్త్రములను ఉదుక్కోవాలి. కాబట్టి నీ వస్త్రం ఉదుక్కొని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని ఆ పట్టణపు గుమ్మముల గుండా, ఆ 12 గుమ్మముల గుండా, ఆ 12 గుమ్మములకు 12 పేర్లు, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రికుల పేర్లు రాయబడతాయి. కాబట్టి ఆ యొక్క పట్టణపు గుమ్మముల గుండా ప్రవేశించువారు ధన్యులు. అనగా ఎవరిని మనం వెంబడించాలి? ఎవరిని అనుసరించాలి? రోమన్ క్యాథలికులను కాదు, క్యాథలికులు అనుసరిస్తున్నట్టుగా కాదు, ఈ లోకంలో జనులందరూ అనుసరిస్తున్నట్టు కాదు. భూమధ్య స్థలములో ఇజ్రాయెల్ జనాంగమును పరమతండ్రి నిలబెట్టి వారి ద్వారా సర్వలోకమునకు ఆయన నీతిని, ఆయన ధర్మమును, ఆయన నామమును, ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటింపజేస్తూ వస్తుంటున్నాడు. వారిని అనుసరించినట్లయితే, ఎందుకంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన ప్రకారముగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన వారికి ఎక్కడ దాఖలు కావాలి? యెరూషలేములో, 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 యెరూషలేము వాసుల వలె, యెరూషలేము యొక్క ప్రజల వలె. సొలొమోను రాజు చేసిన ప్రార్థన చక్కగా అంటాడు, అయ్యా భూజనులందరూ కూడా యెరూషలేము వాసుల వలె భయభక్తులు కలిగి మీ నామమును స్మరించి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసి వారి ప్రార్థన ఆలకించుము. అప్పుడు వారి మొర ఆలకించుము, వారిని క్షమించుము, వారిని నీ యొక్క సన్నిధికి అంగీకరించుము. కాబట్టి యెరూషలేము వాసులు, యెరూషలేము పట్టణము, యెరూషలేము యొక్క క్షేమము ఈ దిన మన యొక్క గురి, మన గమ్యమై ఉండాలి. యెరూషలేము యొక్కకున్న పవిత్రత గురించి మనం ధ్యానించాలి. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. యెరూషలేము పట్టణంలోకి నీ యొక్క అపవిత్రమైన మురికి వస్త్రాలతో రాణిస్తారేమో అనుకుంటున్నావేమో, రానివ్వరు సుమా. కాబట్టి నీకున్న ఆ అపవిత్రతను అంతా కూడా పోగొట్టుకొని ఇక్కడ ఇంకొక మాట కూడా అంటూ వస్తున్నాడు ఆయన సన్నిధిలో. కాబట్టి ఆ విధంగా ధూళి దులుపుకొని యెరూషలేమా లేచి కూర్చుండము, చెరబడిన సీయోను కుమారి, ఎందుకంటే ఆయన ఆ పట్టణమును అంత గొప్పదిగా చేయబోతున్నాడు, అంత గొప్పదిగా ఉంచబోతున్నాడు. కాబట్టి అందుకే ఆ యొక్క పట్టణం గురించి ఆయన ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటూ వస్తున్నాడు, విడవబడిన దానివనికను అనబడవు, పాడైన దానివనికను నీ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబాని నీకును బ్యూలాని నీ భూమికిని పేర్లు పెట్టబడను. హెప్సిబా అనగా ఇష్టురాలు, యెహోవాకు ఇష్టురాలు. ఎవరు? ఆ యెరూషలేము పట్టణము. ఆ యొక్క యెరూషలేము పట్టణములో శృంగారించుకుని ఆయన యొక్క వధువు సంఘము. యెరూషలేము పట్టణము, నూతన యెరూషలేము పట్టణము పెళ్లి కుమారుని కొరికి సిద్ధపరచబడి ఉన్నది. కాబట్టి హెప్సిబాని బ్యూలాని నీకు పేర్లు పెట్టబడును. బ్యూలా అనగా పతివ్రత, పతివ్రత అనగా యెహోవానే ఆ ఒక్కరికే, ఆ సర్వోన్నతునికి మాత్రమే చెందిన కన్యకగా సిద్ధపరచబడుతున్న పతివ్రత బ్యూలాని నీకు పేర్లు. కాబట్టి యెరూషలేముకు ఏమని పేర్లు పెట్టబోతున్నాడు? హెప్సిబాని బ్యూలాని పేరు. కాబట్టి ఆ పేర్లతో నీవు కూడా పిలువబడాలి. ఎందుకంటే యెరూషలేమును పోలి ఈ సంఘం ఉంది, యెరూషలేమును పోలి ఈ మందిరం ఉంది, యెరూషలేమును పోలి నువ్వు ఉన్నావు. నీవు కూడా ఏ విధంగా ఉండాలి? నీవు కూడా ఏ విధంగా ఉండాలి? హెప్సిబా లాగా, ఒక బ్యూలా లాగా, యెహోవాకి ఇష్టురాలుగా, యెహోవాకి ఇష్టుడిగా, పతివ్రతగా అనగా వేరొక పురుషుని ఎరగని కన్యకగా, వేరొక పురుషుని వైపు చూడని ఒక మంచి సిద్ధపరచబడిన అలంకరించబడిన కన్యకగా ఆ పెళ్లి కుమారుని కొరకు నువ్వు సిద్ధపరచబడి ఆయన చేత నువ్వు పిలబడాలి. హెప్సిబాని బ్యూలాని నువ్వు పిలబడితే ఆ పరమతండ్రి నిన్ను చేర్చుకుంటాడు. యవ్వనుడు కన్యకుడు వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకున్నదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూచి సంతోషించినట్లు నీ ఎలోహిం నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేము గురించి పరమతండ్రి సంతోషించబోతున్నాడు. పెళ్లి కుమారుణ్ణి పోలుస్తూ పెళ్లి కుమారుడు ఆ యాషువ మెస్సియా, పెళ్లి కుమార్తె ఆ యెరూషలేము సంఘము. కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించినట్లు ఆ రారాజుగా వరుడుగా రాబోతున్న ఆ యాషువ మెస్సియా పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లుగా. కాబట్టి ఆ యెరూషలేము గురించి ప్రార్థన చేస్తూ నీవు కూడా ఆయనకి ఇష్టకరమైన వధువు సంఘముగా, నీవు కూడా ఒక యెరూషలేముగా, నీవు కూడా ఒక నీ కుటుంబం కూడా ఒక యెరూషలేముగా, నీ యొక్క మందిరము కూడా యెరూషలేము మందిరముగా, ఆయనకిష్టకరమైన హెప్సిబాగా బ్యూలాగా నువ్వు పిలువబడినట్లుగా నువ్వు సిద్ధపడితే ఆయన నిన్ను ఆయన చేతిలో భూషణ కిరీటముగా, ఆయన చేతిలో రాజకీయ మకుటముగా
కాబట్టి సర్వలోకానికి యెరూషలేమును పరమ తండ్రి రాజకీయ మకుటముగా నిలబెట్టబోతున్నాడు సుమా. కాబట్టి ఆ రాజకీయ మకుటమైన యెరూషలేము గురించి ఆయన ఏమంటున్నాడంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలో మిమ్మల్ని కూడా పరమతండ్రి జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా, యెరూషలేము గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటే యెరూషలేము వలె నీవు కూడా సిద్ధపడుతుంటుంటే, యెరూషలేము ఏ విధంగా సిద్ధపడుతుంది ప్రకటన గ్రంథంలో చక్కగా రాయబడుతూ వచ్చింది. నూతన యెరూషలేము పట్టణము పెళ్లి కుమారుని కొరికి సిద్ధపరచబడుతుంది. 21వ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు ఎలోహిం యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. చాలండి. కాబట్టి చూడండి, క్రొత్త ఆకాశము కొత్త భూమిలో ఆ పరమ తండ్రి ఒక నూతన యెరూషలేమును చూడండి అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె. ఎవరి కొరకు? తన భర్త అయిన వరుడైన ఆ యాశ్వ మెస్సియా కొరకు, ఆ యెహోవా కొరకు అలంకరించబడి సిద్ధపరచబడిన నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము ఆ పరలోకంలో కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి ఆ పట్టణమునకు 12 గుమ్మములు. 13వ వచనం చదువుదాం ఒకసారి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపున 3 గుమ్మములు, దక్షిణం వైపున 3 గుమ్మములు, పశ్చిమం వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. చూడండి, పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి చూడండి, 12 గుమ్మములు, ప్రతి దిక్కుకు 3, తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ, ప్రతి దిక్కునకు 3 గుమ్మములు చొప్పున 4 వైపుల నుంచి 4 దిక్కుల నుంచి 12 గుమ్మములు కనబడుతూ వస్తుంటున్నాయి. ఆ గుమ్మములు చూడండి 12 పట్టణపు ప్రాకారములు 12 పునాదులు గలవి. చూడండి, 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన ఎవరి పేర్లు రాయబడుతున్నవి? 12 అపోస్తలుల పేర్లు. గుమ్మముల పేర్లేమో యాకోబు గోత్రకులకర్తల పేర్లు. పట్టణపు యొక్క ఇక్కడ ప్రాకారములు, ఆ ప్రాకారముల పైన పునాదులు కలిపి ఆ పునాదుల పైన 12 గొర్రెపిల్ల అపోస్తలుల పేర్లు కనబడుతూ వస్తుంటున్నాయి. సుమా, ఆ పట్టణము కొరకు నువ్వు సిద్ధపరచబడుతున్నావా? ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడింది. ఆ పట్టణ ప్రాకారము ఎంతో స్వచ్ఛకమైన మంచి శుద్ధ సువర్ణంతో కట్టబడిన ఆ ప్రాకారము, ఆ పునాదుల పట్టణం కొరకు ఎవరు ఎదురు చూస్తూ వచ్చారు? మన పితరుడైన అబ్రహాము. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాసి వస్తున్న అపోస్తలుడైన పౌలు పునాదుల పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తూ వచ్చాను. ఈ దినమున ఆయన యొక్క కుమారులముగా, ఆయన పిల్లలముగా, విశ్వాసం బట్టి అబ్రహాము పిల్లలముగా ఎంచబడుతున్న మనము కూడా యెరూషలేము క్షేమం గురించి ప్రార్థిస్తూ ఆ పునాదుల పట్టణం కొరకు 12 అపోస్తలుల పేర్లు కలిగిన, ఆ 12 గోత్రకర్తల పేర్లు కలిగిన ఆ పట్టణపు పునాదులు, ఆ పట్టణపు గుమ్మముల గుండా మనము కూడా వెళుతూ సియోను పురమునకు మనము కూడా వెళ్ళాలి. ఎందుకు? సియోనులో ఆయన సింహాసనాన్ని స్థాపించబోతున్నాడు. సియోనులో ఆయన రారాజుగా ఉండి ఏలబోతున్నాడు. సియోనును ఆయన గొప్పదిగా చేయబోతున్నాడు. ఆ సియోనులో నుంచి ఆయన ఆ మహిమ ప్రకాశింప చేయబోతున్నాడు. సుమా, కాబట్టి దాని కొరకు ఏం చేయబడాలంటే ఆ పట్టణము గుండా ప్రవేశించడానికి కొరకు నీ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకొని ఆయన నమ్ముకొని ఆయన విశ్వసించి ఆయన సన్నిధానంలో ఆయన భక్తుల వలె, మన పితరుల వలె ఆయన భక్తులు, మన పితరుడైన అబ్రహాము గారు నడుచుకున్నట్టుగా విశ్వాసాన్ని బట్టి పిల్లలు గెంచబడుతున్న మనము పునాదుల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసినట్టుగా మనం కూడా ఎదురు చూద్దాం. మనం కూడా ఆయన వలె మన విశ్వాసాన్ని కొనసాగించుకుందాం, మనం కాపాడుకుందాం. మనం ఆ విధంగా అబ్రహాము పిల్లలముగా ఎంచబడదాం, పరిశుద్ధులముగా ఆ పట్టణంలో గుండా ప్రవేశిస్తాం. కాబట్టి యెషయా 52 మొదటి వచనం ప్రకారముగా సున్నతి పొందినవాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. కాబట్టి అపవిత్రమైన స్థితిలో ఉన్నావేమో, నీవు అపవిత్రతనంతా వదులుకుంటేనే
ఏ విధమైన అపవిత్రత, ఏ విధమైన అసహ్యమైనది, ఏ విధమైన నిషిద్ధమైనది జరిగించువారు అందులోకి ఎంటర్ కాలేరు సుమా, అలాగ ప్రవేశించలేరు సుమా. కాబట్టి ఏ విధంగా ఉన్నావు? కాబట్టి అసహ్యమైనది, హేయమైనది, ఆయనకి అయిష్టమైనది అవన్నీ కొన్ని వదులుకొని, త్యజించుకొని, విడిచిపెట్టుకొని పరిశుద్ధులై, పవిత్రులై, పరిశుద్ధమైన వస్త్రాలంకారాలతో, నీతి వస్త్రములతో ఆయన యొక్క రక్తములో కడగబడుతూ ఆయన యొక్క పట్టణములో ప్రవేశిస్తాం. అట్టి విధమైన ప్రవేశము పరమతని మనకు సంపూర్తిగా అనుగ్రహించి మనల్ని ఆ పట్టణంలో ఉంచునుగాక. ఆమేన్. పరమతని మాట మనకిలో దీవించునుగాక. ఆమేన్.